This is Richard and Vegready. Welcome back to Prelims Tricks playlist. పేరుకి ట్రిక్స్ అన్న అందరికి పద్ధతి పాడడం ఏడిసింది. ఆ పద్ధతి పాడనే ఇన్స్టింక్ట్స్ నాలెడ్జ్ అండ్ ట్రిక్స్ అంటారు. మనతో పాటు ఉన్నారు మన ట్రిక్స్ స్పెషలిస్ట్ శ్రీనాథ్ గారు. డాక్టర్ ఎండి స్పెషలిస్ట్ ఎలాగో మనకి యూఎస్కి ట్రిక్స్ స్పెషలిస్ట్ అంతే అవసరం. ఇక మాట్లాడదాం. చేస్తుంటాం 2019 30 క్వశ్చన్ అది కంప్లీట్ చేసుకున్న ఈ శుభ సందర్భం వేళ మనం 31 క్వశ్చన్ వెళ్ళిపోతున్నాం. Recently, there was a growing awareness in our country about the importance of Himalayan nettle, Girardinia diversifolia. ఏందో ఇది. It is found to be sustainable source of. తెలియదు. తెలియనప్పుడు ఏం చేయాలి? హిమాలయన్ నెట్టల్ అంట. హిమాలయన్ నెట్టల్. యాంటీ మలేరియల్ డ్రగ్, బయోడీజిల్, పల్ప్ ఫర్ పేపర్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఫైబర్. టు బి ఫ్రాంక్ మనకి ఏం తెలియదు. ఏమి తెలియనప్పుడు యాక్చువల్ చూపి అంటే ఇందులోని దాన్ని ఏమంటారు, నెట్టల్. నెట్టల్ నుంచి ఏదో లిక్విడ్లా వస్తుంది. హిందీలో ఉందిరా. హిందీలో ఇది బిచ్చు బూటి, హిమాలయన్ నెట్టల్, బిచ్చు బూటి అని ఉంది. ఓకే, ఇంకేం లేదా? ఇంకేం వర్డ్స్ మెన్షన్ చేయలేదా? గిరాదిన్ డైవర్సిఫోలియా అది కూడా ఏమైనా ఉందా? దాందే వాడు బిచ్చు హిందీలో బూటి. రాసిండు. ఓకే, బికాజ్ ఇట్ ఈస్ ఫౌండ్ టు బి సస్టైనబుల్ సోర్స్ ఆఫ్. టు బి ఫ్రాంక్ మనకి తెలియదు. తెలియనప్పుడు ఏదో పెట్టాలి. పెట్టాలని అంటే ఏం పెడదాం? యాంటీ మలేరియల్ డ్రగ్, బయోడీజిల్, పల్ప్ ఫర్ పేపర్ ఇండస్ట్రీ. నాకు ఎందుకురా నేను సీ పెడతారా? ఎందుకు అనుకున్నావు? పల్ప్ అని పదం ఉందాడ. ఓకే, బయోడీజిల్, టెక్స్టైల్ ఫైబర్ అనేది అసలు ఎఫెక్ట్ పెట్టలే. ఏంటిది ఇది? ఎఫెక్ట్ లేదు. ఇది ఇక్కడ పల్ప్ ఫర్ పేపర్ అనేది కొంచెం బుక్కిష్గా ఉంది. ఓకే, యాంటీబయాటిక్ డ్రగ్ కూడా కావచ్చు, బట్ అక్కడ ఎఫెక్ట్ పెట్టలేదు అనిపించింది. ఫర్ దట్ రీజన్ ఐ విల్ గో ఫర్ సి. అఫీషియల్ ఆన్సర్ ఇస్ డి. ఏం చేసింది ఏం లేదు. అన్ని క్వశ్చన్ కరెక్ట్ అవ్వ, కొన్ని పోతుంటాయి. ఎన్విరాన్మెంట్, ఇది ఎన్విరాన్మెంట్ కాదు ఫస్ట్ పాయింట్. ఉన్నా సరే ఇన్ కేసు ఇప్పుడు ఏ పెట్టినా సరే కొంచెం పోతాయి. ఏం చేయదు. ఇంకేమన్నా? నాది కూడా పోయింది. ఏ పెట్టినా ఆ క్వశ్చన్ వదిలేయాలి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఆర్ట్ ఆఫ్ లివింగ్. For the measurement or estimation of which of the following are satellite images remote sensing data used? Chlorophyll content. In the chlorophyll content in the vegetation of species location. Greenhouse gas emissions from rice paddies of a specific location. Land surface temperature of a specific location. Satellite images are remote sensing data. Satellite images or remote sensing data. టెంపరేచర్ అయి ఉండొచ్చు, గ్రీన్ హౌస్ గ్యాస్ అయి ఉండొచ్చు. అందుకే మన స్పెసిఫిక్ అంత పర్సంటేజ్ ఎక్కువ వస్తుందని చెప్పొచ్చు. సో 2-3 డెఫినెట్లీ ఉంది. క్లోరోఫిల్ కంటెంట్ ఇన్ ద వెజిటేషన్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ లొకేషన్. క్లోరోఫిల్ కంటెంట్, క్లోరోఫిల్ ఎంత గ్రీన్గా ఉంది అని పెట్టాము. చూడండి, నాకు తెలియదు. బట్ సైన్స్ అండ్ ఎక్కువ ఐ గో ఫర్ ఆల్ దెమ్. పోతే పోనీ. అఫీషియల్ ఆన్సర్ ఈజ్ డి. అంటే ఎక్కువ ఆలోచించి సైన్స్ అండ్ ఎక్కువ అప్లికేషన్ బేస్డ్ ఆల్ ది అబౌవ్. 33. With reference to states mentioned above in terms of percentage for forest cover to the percentage for the forest cover to the total area of state, which one of the following is correct? Ascending order. To be frank, అది ఉండేది ఎక్కువ నార్త్ ఈస్ట్లో ఉంటుంది. బట్ నార్త్ ఈస్ట్ ఆప్షన్స్ ఇక్కడ లేవు. బట్ వస్తే నాకు గుర్తున్నందుకు మధ్యప్రదేశ్ ఎక్కువ, ఇక్కడ ఎక్కువట్లో. ఛత్తీస్గఢ్ కూడా ఉంది, బెటర్గానే ఉంటుంది. ఛత్తీస్గఢ్లో అన్నలు ఎక్కువ ఉంటారు. ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఎక్కువ ఉంటే డౌట్, బట్ ఛత్తీస్గఢ్ అన్నలు అయితే ఎక్కువ ఉంటారు. సో మేబీ చూద్దాం. మహారాష్ట్ర డెఫినెట్లీ తక్కువ ఉండాలి. ఒడిస్సా కూడా తక్కువే ఉండాలి, ఎందుకంటే ఒడిస్సాలో ఈస్ట్ ఘాట్స్ ఉన్నాయి, నేను కాదనట్లేదు. బట్ ఒడిస్సాలోని ట్రాపిక్ సైక్లోన్స్ ఇవన్నీ హిట్ ఉంటాయి కాబట్టి అది కూడా జరగబడుతుంది. బట్ ఒడిస్సా మహారాష్ట్ర కంటే ఎక్కువ అంటే మైట్ బి. సో మనం క్వశ్చన్ 2 డెఫినెట్లీ టాప్ 2లో ఉండాలి. అన్నిట్లో అలాగే ఉంది. మహారాష్ట్ర అయితే టాప్లో ఉండదు. 3 సిడీ తీసే 2 ఉంది. తర్వాత మనకు తెలిసింది ఏంటిది?
టూ త్రీ 4-1 అంటే ఒడిస్సా అని ఛత్తీస్గఢ్ లేదు ఎక్కువ. 4-1 డెన్స్ ఈస్టర్న్ ఘాట్స్ ఛత్తీస్గఢ్. టు ఫ్రాంక్ మనకేం తెలీదు. తెలియనప్పుడు చేసింది ఏమీ లేదు కూడా అక్కడ. ఐ జస్ట్ గో ఫర్ ఛత్తీస్గఢ్ ఎక్కువ అనిపించింది కాబట్టి ఇన్స్టెంట్ ఫాలో అవుదాం. ఐ గో ఫర్ ఏ. ఓకే. అఫీషియల్ ఆన్సర్ ఈజ్ సి. సి ఏంద్ర మరి దారుణం. నువ్వు బేటా? బాంబే. నాకు కూడా కొద్ది కన్ఫ్యూజ్ అయింది. మహారాష్ట్ర ఎక్కువ ఉంది అందుకంటే పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ టోటల్ ఏరియా. మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కంటే ఎక్కువ ఉంటారు అన్న. టోటల్ ఇదే కదా. అది ఎప్పుడు 2019 కాకుండా దాని తర్వాత 2 రిపోర్ట్లు వచ్చాయి ISF. సో మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ISF రిపోర్ట్ చదువుకోవాలి. లేటెస్ట్ రిపోర్ట్ 2023. అది ఎప్పుడు రిలీజ్ అయింది అడిగి తెలియదు, అంటే రీసెంట్గా రిలీజ్ అయింది అది. సో అది చదువుకోవాలి. యూజువల్లీ రిపోర్ట్ రిలీజ్ అయిన ప్రతిసారి క్వశ్చన్ డెఫినెట్లీ వస్తుంది. ఈ రిపోర్ట్ రిలీజ్ అయినా, టైగర్ సెన్సెస్ రిలీజ్ అయినా, ఎలిఫెంట్ సెన్సెస్ రిలీజ్ అయినా. సో యా, నెక్స్ట్ 34. అన్ని క్వశ్చన్ మనకు కరెక్ట్ అవ్వవు. Which of the following statements are correct about deposits of methane hydrate? Global warming might trigger the release of methane gas from these deposits. Large deposits of methane hydrates are found in Arctic tundra and under the seafloor. Methane in atmosphere oxidizes to carbon dioxide after a decade or two. లార్జ్ డిపాజిట్స్ ఫౌండ్ అయి ఉండొచ్చు. గ్లోబల్ మైట్ ట్రిగర్ రిలీజ్ ఆఫ్ అయి ఉండొచ్చు. మైట్ వాడికే డౌట్ కొడుతుంది అంటున్నాడు. వాడికే డౌట్ కొడుతుందంటే మనం ఎలా చెప్తాం? Yes. అంటే అయ్యి ఉండదు అంతే. మీథేన్ ఈజ్ ఇన్ అట్మాస్ఫియర్ ఆక్సిడైజెస్ టు కార్బన్ డైఆక్సైడ్ ఆఫ్టర్ ఎ డికేడ్ ఆర్ 2. మీథేన్ ఈజ్ 12 years అనుకుంటా నాకు తెలుసు. ఆక్సిడైజింగ్ పొటెన్షియల్, గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ ఏదో ఉంటాయి కదా. Okay. యూజువల్లీ డికేడ్ ఆర్ 2 అంటే ఐ థింక్ ఇట్ ఇస్ రైట్ ఓన్లీ. నాలెడ్జ్ కూడా సంథింగ్. So I'll go for all the above. So 34 and only the repeat statements. Options ముయ్యాలి. 2023 shall prepare అవ్వాలి వర్స్టైల్. ఇక్కడ ఏం చదువుతాం? 34 ఆప్షన్స్ ఆల్సో డి. ఓకే, I went for A. ఇక్కడ డికేడ్ ఆర్ 2 అన్నాడు కదా, మరి అంత తక్కువ టైం అనిపించింది. ఆడికి డౌట్ కొడుతుంది రా, డికేడ్ ఆర్ 2. ఓకే. వాడి నిజంగానే ఓకే, వాడు ఒక డికేడ్ అంటే అది రాంగ్ అయితే, డికేడ్ ఆర్ 2 అంటే వాడికి క్లారిటీ లేదు. ఎస్ 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 కొత్తది నేర్చుకున్నా. ఆడికి క్లారిటీ లేని స్టేట్మెంట్ మనకి ఇస్తుంటే మనం పెట్టేయాలి అంతే. ఆప్షన్ ముయ్యాలమ్మా. 2023 షెల్ ప్రిపేర్ అవ్వాలి. ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ అబౌవ్ రిలీజ్డ్ ఇన్ టు అట్మాస్ఫియర్ డ్యూ టు ద బర్నింగ్ ఆఫ్ క్రాప్ ఆర్ బయోమాస్ రెసిడ్యూ. అన్నీ ఉండొచ్చు. టు బి ఫ్రాంక్ చెప్పాలండి, ఇది పక్కా ఉండాలి, ఈ పక్కా ఉండాలి, ఈ పక్కా ఉండాలి. కొంచెం చూడాల్సిన ఓజోన్. ఇప్పుడు ఓజోన్ అనేది యూజువల్లీ బర్నింగ్ వల్ల అవ్వదు, సెకండరీగా అవుతుంది. కొద్దిగా వచ్చినా కూడా వచ్చినట్టే సెకండరీ వల్ల అవుతుంది కాబట్టి రిలీజ్డ్ ఇన్ అట్మాస్ఫియర్ డ్యూ టు బర్నింగ్. ఇప్పుడు డైరెక్ట్ గా సెకండరీ అని అడగలేదు. సో విల్ గోయింగ్ ఫర్ ఆల్ ది అబౌవ్. ఎక్కువ ఆలోచించట్లేదు. అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఢిల్లీ. అంతే, ఎక్కువ ఆలోచించద్దు. కావడం లేదని రావచ్చు అంతే కదా. ఎస్. ప్లాంట్ లో చిన్న సల్ఫర్ ఉంది. ఇప్పుడు ఆనియన్ ఉంది, ఆనియన్ లో సల్ఫర్ ఉంటుంది. కలితే సల్ఫర్ డైఆక్సైడ్ వస్తుంది. దానికే ఓకే. ఇక్కడ 5 ఉన్నాయి, 5 లో 3 కరెక్ట్ అవ్వచ్చు. బట్ యూజువల్లీ అగైన్ చూడగానే 5 అనిపిస్తుంది. బట్ మనకి పద్ధతి ఏంటి? డైరెక్ట్ ట్రిక్స్ అప్లై చేయదు. ఫస్ట్ ఈజ్ ఇన్స్టింక్ట్, సెకండ్ ఈజ్ నాలెడ్జ్, దెన్ ఐల్ అప్లై ట్రిక్స్. డోంట్ అప్లై ట్రిక్స్ బ్లైండ్లీ. అడ్రియాటిక్ సీ బోర్డరింగ్ కంట్రీ. అడ్రియాటిక్ సీ అల్బేనియా. ఎందుకు తేడా కొడుతుంది? బ్లాక్ సీ క్రొయేషియా. బ్లాక్ సీ ఏంటిది? బర్గర్ ఇట్ ఆర్. సో సీ లేదా తీసే. క్యాస్పియన్ సీ ఏంటిది? తారిక్. ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది ఈ క్వశ్చన్లు ఎవ్రీ 2-3 years ఒకసారి. కజకిస్తాన్. బ్లాక్ సీ ఏంటిది? BURG బర్గర్ టీ. కజకిస్తాన్ కరెక్టే. ఇది బల్గేరియా, ఉక్రెయిన్, రొమానియా, జార్జియా, రష్యా. టీ అంటే టర్కీ అనుకుంటా. ఇంకా సిమిలర్లీ క్యాస్పియన్ సీ. టీ అంటే తుర్క్మెనిస్తాన్ అనుకుంటా. అజర్బైజాన్
క్యాస్పియన్, సి ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇరాన్ అనుకుంటా, కే అంటే కజకిస్తాన్. ఆరి. మెడిటేరియన్ సీ, లైక్ చూసి మెడిటేరియన్ సీ రెండు ఉన్నాయి. ఒకటి మనం ఆల్రెడీ చదువుకున్నాం, ఇది పాపులేషన్ లిస్ట్, ఇది ఏషియన్ తలకుది. ప్యాలెస్టైన్, లెబనాను, ఇజ్రాయిల్, సిరియా, టీ అంటే టర్కీ. ఇది కాకుండా మెడిటేరియన్ సీ అంటే ఆఫ్రికన్ కంట్రీస్ అంటే మెటల్, మొరాక్కో, ఈజిప్ట్, టునీషియా, అల్జీరియా అనుకుంటా. ఎల్ అంటే లెబనాన్, సో మొరాక్కో ఉంది. రెడ్ సీ అంటే మెటల్ దేనికి? ఆఫ్రికన్ కంట్రీస్. ఆఫ్రికన్ కంట్రీస్. ఓకే. ఆఫ్రికన్ మెడిటేరియన్ సీలో ఉందనుకో, ఈ పర్టికులర్ పార్ట్ ఏది ఆఫ్రికన్ కంట్రీస్ ఎత్తుక్కోవాలి. మొరాక్కో, మేబీ ఈజిప్ట్, ట్యునీషియా, అల్జీరియా, ఈ లెబనాన్ ఆడని ఎత్తుక్కోండి. సో మ్యాప్ చూడండి. సిమిలర్లీ రెడ్ సీ, డెడ్ సీ. డి అంటే ఏంద్ర ఇది? డి అంటే నేను కూడా మర్చిపోయాను ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఉండదా? రెడ్ సీ. ఎస్ అంటే సుడానా, సౌత్ సుడానా, సౌదీ అరేబియా కూడా ఉంటుంది పక్కాగా. ఈజిప్ట్ కూడా ఉంటుంది. ఇది యెమెన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఎరిత్రియా. ఇంకోటి డి అంటే డిఎస్ చూసుకోండి, అంటే సుడాన్లో ఏ సుడాన్ చూసుకోవాలి. డి అంటే ఇంకేమున్నాయా అన్న? రెడ్ సీలోని బోర్డరింగ్ కంట్రీస్లోని ఏముంటాయి? సౌదీ అరేబియా, ఎరిత్రియా, ఈజిప్ట్, ఈజిప్ట్ ఈజిప్ట్ ఉంటుందా? సుడానా, సౌత్ సుడానా? సుడానా, ఓకే. జిబోటి, మర్చిపోయాది. సో ఇది సుడాన్, అది సుడాను. ఇంకోటి సౌదీ అరేబియా. సో ఎస్ఎస్ మీరు సరిగ్గా చూడాలి, ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ వచ్చింది సిరియా వచ్చింది. ఆల్దో సిరియా మిడిల్ ఈస్ట్ కదా, సో అదేదే ఉండదు. అంటే బేసిక్ ఐడియా, మ్యాప్ ఐడియా ఉండదు, ఎందుకంటే సిరియా ఇప్పుడు ఏడ ఉంటుంది మిడిల్లో. నీకు కావాల్సింది రెడ్ సీ అంటే ఈడ ఉంటుంది, ఇది రెడ్ సీ. ఓకే. సో అట్లీస్ట్ నీకు బేసిక్ ఐడియా ఉండాలి మ్యాపింగ్లో. సో తీసేయాలి. మిగిలిన అడ్రియాటిక్ సీ ఒకటే. సో నీకు రెండు తెలుసు, అడ్రియాటిక్ సీ. ఇప్పుడు అల్బేనియా కాదు నీకు డౌట్. అడ్రియాటిక్ సీ టు బి ఫ్రాంక్ నాకు గుర్తు కూడా లేదు, బట్ నాకు తెలియదు కాబట్టి 5లో 3కి వెళ్తా. బట్ ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఇన్ కేస్ 2023 5లో 3కి వెళ్తాను, నాకు తెలియదు కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. మనకు తెలిసిందంటే 3-4 పక్కా. సో 3-4 పక్కా, అండ్ 2-5 పక్కా ఉండవు. 2-5 పక్కా ఉండవు, ఇస్ బి, అంతేగా? 36 అఫిషియల్స్ ఆల్సో బి. సో మనకేం తెలియకపోతే సింపుల్గా 5లో 3. ఇంకా బాంబే. సో మీకు ఇంకెక్కడి నుంచి మీ బేసిక్ నాలెడ్జ్ ఉన్నా సరే 5లో 3కి వెళ్ళినా సరే మీరు బాంబే వచ్చేస్తుంది. ఏ అండ్ బిలో ఇది రాకపోయినా బి పెట్టినా ఓకే, అంటే పాజిటివ్. 37 అమంగ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, అమంగ్ ది ఫాలోయింగ్ మళ్ళీ చెప్తున్నా, ఈ సీల్ మళ్ళీ బట్టి కొడండి, మ్యాప్లో చూడండి, డెవలప్ చేయండి, దాని క్యాపిటల్ సిటీస్ చూడండి, ఎందుకంటే యూపీఎస్సీ కొత్త స్టైల్ ఏవో అడుగుతుంది, మీరు రెడీగా ఉండాలా. ఏంటది? 37 విచ్ ఆర్ ద ఫాలోయింగ్, అమంగ్ ది ఫాలోయింగ్ విచ్ వన్ ఈస్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ రైస్ ఇన్ ద వరల్డ్ ఇన్ లాస్ట్ 5 years? చైనా వెర్చువల్ వాటర్ ఎక్స్పోర్ట్ 1:0.1, అంటే ఎక్స్పోర్టే చేయట్లేదు. ఇండియా 4:1. సో విల్ గో ఫర్ ఇండియా, బట్ స్టిల్ మయన్మార్ అయితే కాదనుకుంటున్నా, వియత్నాం కూడా కాదు, విల్ గో ఫర్ బి, ఇండియా. ఎందుకంటే విర్చువల్ వాటర్ ఎక్స్పోర్టర్ ఇండియా ఈజ్ 4:1, ఇది మెయిన్స్ పాయింట్ ఇది. సో నాలెడ్జ్. సో 37 అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఆల్సో బాంబే. ఎస్, చైనా 0.1, ఎందుకంటే చైనా ఎక్స్పోర్ట్ చేసే వెజిటేబుల్స్ అలాంటివన్నీ. వాటర్ తక్కువ, రేట్లు ఎక్కువ, బిజినెస్ మైండ్, పక్కా బిజినెస్ మైండ్. ఎస్, మనం పైసలు ఇవ్వండి ఎంఎస్పి, మేము బాగుపడదాం, ఇస్తే మేము వాటర్ ఎక్స్పోర్ట్ చేస్తాం, వాటర్ నాశనం చేస్తాం, గ్రౌండ్ వాటర్ టేబుల్ 0.3 meters per every year మేము కింద రిసీడ్ చేస్తాం, వాటర్ స్ట్రెస్ నుంచి చేసుకొస్తాం, వాటర్ గజ్లింగ్ అప్స్ ఇంకా ఎక్కువ చేస్తాం. అది మన మెంటాలిటీ, ఎందుకంటే ఎంఎస్పి. 38 విచ్ ఆర్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? విచ్ ఆర్ ది ఫాలోయింగ్ పేర్స్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ పేర్స్ అబౌవ్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఏం తెలియపోతే 5లో 3 బట్స్లు వెయిట్ చేద్దాం. బందర్ పంచ్, సియాచిన్ నూబ్రా, ఇది పక్కా తెలుసు. జేము మానస్, టు బి ఫ్రాంక్
జేము సిక్కింలో ఉంటుందేమో డౌట్. మానస్ అనేది రివర్ మానస్ అయి ఉండొచ్చు. మానస్ అనేది తెలియదు, నాట్ షూర్. బందర్ పంచ్ ఏమన్నా అయి ఉండొచ్చు. బారాషిగిరి, చెనాబ్, మిలం, మందకని, డిఫరెంట్ నాకు తెలీదు. తెలినప్పుడు 5 3కి వెళ్తాను, ఎందుకంటే యాక్చువల్ చెప్పాలంటే తెలుసు, బట్ ఇప్పుడు గుర్తు రావట్లేదు. ఈ పాయింట్ టైంలో గుర్తు రావట్లేదు. అంటే చెనాబ్ రివర్ అన్ని చదువుకున్నదే, బట్ స్టిల్ ఇఫ్ ఇట్ ఆల్ హ్యావ్ టు గో ఫర్ ఇన్స్టింక్ట్స్, మిలం, మందకని కాదనిపిస్తుంది, అది కరెక్ట్ అనిపిస్తుంది. బారాషిగిరి, చెనాబ్, ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. సో యూజువల్లీ చూద్దాం, 5 3కి వెళ్దాం. ఇప్పుడు చూద్దాం ఏంటిది. 4 పక్కా తెలుసు. సో అగైన్ మీకు ఏం తెలిపోయినా 5 3. 5 స్టేట్మెంట్లు 3 స్టేట్మెంట్స్ కరెక్ట్, యూజువల్ కరెక్ట్ ఉంటాయి. 4 పక్కా తెలుసు. జమున కూడా ఓపెన్ పెట్టాం, మిగిలింది పెట్టింది 2 or 3 లేదా ఉండాలంట. సో బారాషిగిరి, చెనాబ్, మిలం, మందాకని, గ్లేషియర్, మిలం, బారాషిగిరి. ఓకే, సాయన్న ప్రకారం చేస్తే బీబీ రెండింటి కూడా కరెక్ట్ ఉండాలి. ఓకే, నీవు నోటీస్ చేయలే. ఓకే, నేను ఇక్కడ నోటీస్ చేయలే, ఒకటి బీపీ ఉంది కదా. సో ఐ విల్ గో ఫర్ 3. సాయన్న చెప్పాడు కాబట్టి, నేను మనకి ఎలాగైంది తెలియదు. ఓకే, 38 అఫీషియల్ ఆన్సర్ ఇస్ ఏ. అడుగుతున్నావు, నాదే కరెక్ట్. మిలం. సో చేయాల్సింది మళ్ళీ ఏం చేసి మిస్ చేసిందని ఫస్ట్ ఇన్స్టింక్ట్. థర్డ్ నాకు కరెక్ట్. నాకు ఇన్స్టింక్ట్ ఏం చెప్పింది, థర్డ్ తప్పని చెప్పింది. మనం ఫాలో అవ్వాలిగా, మరి ఇన్స్టింక్ట్ చెప్పినప్పుడు ఫాలో అవ్వాలి కదా. ఎస్, ఏం చేసాం, చేయలేదు. మీలా మందాకిని నాలెడ్జ్ మనకి తెలిసినట్లు ఓన్లీ 4 ఒకటే తెలుసు. మనం చేసింది ఏం దరిద్రం ఏంది, ట్రిక్స్ ని ఫాలో అయ్యాం. అంటే దమ్ము లేదు. ఫస్ట్ మనం చేసిన వాటిలో దమ్ము లేదు, మనకు తెలిసిన ఇన్స్టింక్ట్ ఫాలో అవడానికి. వాట్ ఇస్ దిస్? ఒక పద్ధతి ఉండాలి, ఒక పద్ధతి. ఓ పాడు ఏడిచింది, అది మనం ఫాలో అవ్వలేదు, అడుగుతున్నాం, ఇంకేం చేయలేం. లేకపోతే 2.6 మార్క్స్ అడిగి ఇచ్చేసాం అంతే. బట్ యూజువల్లీ 5 3 అయితే కరెక్ట్ అయింది కదా. జనరల్ 2023 పేర్స్ ఇచ్చినాం అనుకో, ఓన్లీ 3 అంటాడు, డైరెక్ట్ పెట్టచ్చు. యా, అందుకే చాలా ఈజియెస్ట్. అందుకే ఎక్కువ మార్కులు వచ్చాయి అందులో. 39. ఇన్ ఇండియా ద యూజ్ ఆఫ్ కార్బోఫ్యూరన్, మిథైల్ పెరోథియన్, 4-8 ట్రయోజోఫస్ ఏజో, యూజువల్లీ అగ్రికల్చర్ సంబంధించింది, ఈజ్ వ్యూడ్ యాజ్ అప్రిహెన్షన్. దీస్ కెమికల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ పెస్టిసైడ్ అగ్రికల్చర్, ప్రొసెస్డ్ ఫుడ్స్, రైపనింగ్ ఏజెంట్స్, మాయిశ్చరింగ్ ఏజెంట్స్, కాస్మెటిక్స్ తీసాయి, ప్రొసెస్డ్ ఫుడ్స్ తీసాయి. సో టీవీ ఫ్రై మనకి ఏం తెలీదు. కార్బోఫ్యూరన్, మిథైల్ పెరోథియన్, 4-8 ట్రయోజోఫాస్, ఏం తెలీదు. ఐ గో ఫర్ ఏ. అగ్రికల్చర్, జస్ట్ ఏజో అంటే అగ్రికల్చర్ సంబంధించింది. సో ఏం తెలియకపోయినా ఏఆర్సీలో కూడా మేబీ, ఐమ్ నాట్ షూర్ ఆఫ్ దిస్. నిలబెట్టారు ఏ అండ్ బీపీతో స్టార్ట్ అయింది చూడు, అది గట్టి చెప్పు. అయిపోయిందంటే మాట్లాడి పెస్టిసైడ్స్ ఇన్ ప్రిజర్వేటివ్స్ ఇన్ అండ్ ఇక్కడ నువ్వు చూడు, బీలో ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నాడు, ఏజెంట్స్ అన్నాడు, కాస్మెటిక్స్. ఓకే, వాడొచ్చు, బట్ దానికి యూపీఎస్సీకి సంబంధం ఏంది? కాస్మెటిక్స్ లో ఏదో వాడతారు, పెస్టిసైడ్స్ లో ఏదో వాడతారు, ఫుడ్ లో ఏదో వాడతారు. దానికి దీనికి యూపీఎస్సీకి సంబంధం ఏంది? 2022లో టాయిలెట్ ట్రిక్స్ అనే ఆప్షన్ ఇచ్చింది. ఓకే సరే, బట్ యూపీఎస్సీకి రిలేటెడ్ ఉండాలి. ఏదైనా పాపులర్ థింగ్, లేకపోతే ఏదైనా సమాజం మీద ఇంపాక్ట్ అలాంటివి అయితే ఇస్తుంది. ఎస్, యూజువల్ ఇది కూడా మీకు తెలియకపోతే నాలెడ్జ్. అది ఏజో అంటే సంథింగ్ అగ్రికల్చర్ సంబంధించింది. ఇందుకు అడగండి, బయోటెక్నాలజీ కాదు, మీరు చెక్ చేసుకోండి మా ఆప్షన్లు. బయోటెక్నాలజీ కాదు. సో మీరు ఎడ్జ్ అనేది గూగుల్ చేసుకోండి. అండర్ రామ్ సార్, ఇట్ ఈస్ మ్యాండేటరీ ఆన్ ది పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ప్రొటెక్ట్ అండ్ కన్సర్వ్ ఆల్ ది వెట్లాండ్స్. అడుగుతాను, వేళ్ళ ఉన్నాయి, ఏడుంటది ఇంటి పక్కన ఫండింగ్ చేయలేక వస్తుంది. ఇంటి పక్కన కొంచెం వాటర్ వేసి అది కూడా వెట్లాండ్ అయిపోద్ది. రైస్లు అన్ని వెట్లాండే, అన్ని పెట్టాలి. అడుగు తినాలి. ది వెట్లాండ్స్ rules 2010 were framed by government of India based on the recommendations of Ramsar conditions. Wetland conservation management rules also encompass the drainage area of catchment areas of the determined by the authority. Encompass the drainage area catchment regions, also encompass the ఇంకోసారి చదువుతుందంటే కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. యూజువల్లీ రెండు ఒకేసారి స్టార్ట్ అయింది కాబట్టి పోయి ఉంటుందంట, అంతేగా. స్టిల్ వెయిట్ చేద్దాం. were framed by the government of India on the recommendations of Ramsar convention. రికమెండేషన్ రామ్సర్ కన్వెన్షన్ ఉంది, ఫ్రెండ్ నాకు తెలియదు. ఫ్రేమ్డ్ బై ది గవర్నమెంట్ బేస్డ్ ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ రామ్సర్ కన్వెన్షన్ 2010.
రామ్స్ అండ్ 1972లో వచ్చింది. 10 వరకు వెయిట్ చేసిండ్రా వెట్ రూల్స్ ఫర్ ఫ్రేమ్ చేయడానికి. నాకు ఎందుకో కరెక్ట్ అనిపిస్తుంది పెట్టేస్తా పోతే పోనీ నిశ్చింగా పోయినా పర్లేదు. సాయిమాయ ఏంటిది వన్ తీసేయి. అవసరం పెట్టినంట ఐఎమ్ గోయింగ్ విత్ సి. అఫీషియల్ ఆన్సర్ ఇస్ సి. ఎందుకు ఇది రెండు ఒకే స్టార్ట్ అయింది. రెండు ఒక దాంతో స్టార్ట్ అయింది. Hmm. అండ్ సెకండ్ దాంట్లో చూడు రూల్స్ అన్నాడు ఫ్రేమ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నాడు. మరి పార్లమెంట్ ఏం తెచ్చుకుంటుందా? సారీ మాయా బీప్లో వేయలేం మాయ ప్రతిసారి. మర్చిపోయినా. పార్లమెంట్ రూల్స్ చేయడానికి కదా, అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ పోతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓ పార్లమెంట్ అంటావు. ఫ్రేమ్డ్ బై బై సో పార్లమెంట్ ఉండాలంటావు అంతే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంది రూల్స్? ఇట్స్ ఓకే యూఆర్ రైట్. మరి బై ఉంది కదా సెకండ్ దాంట్లో థర్డ్ దాంట్లో కూడా ఉన్నది. కాకపోతే ఒకటి దాంట్లో బై ఉంటుంది. అండ్ ఇంకోటి స్టార్ట్ అయింది ఆడ రెండు ద వెట్లాండ్ కన్జర్వేషన్ 2010 వరకు. ఓకే రూల్స్ 2010 వరకు. సో ఇంట్లో ఏదో ఒకటి రైట్ అండ్ సెకండ్ది అవుట్ అండ్ అవుట్ రైట్ రాంగ్. సో మనకి గతి లేదు, ఎత్తిరిగే పోవాలి. సో ఫస్ట్ యా ఓకే. కొన్నిసార్లు పోతుంటే ఇప్పుడు సాయమే బీప్ చేశాడని చెప్పేసి మేము బీప్ చేయడానికి బడ్జెట్ లేదు. సో ఈ 10 క్వశ్చన్లు అయిపోయినాయి. మళ్ళీ వచ్చే 10 క్వశ్చన్లు మళ్ళీ చేసుకోవాలి. ఎవరైనా మనబోళ్ళు దెబ్బతింటే వాళ్ళకి మేము సారీ సంతాపం కాదు దాని ఏమంటారు క్షమించమని కోరుతున్నాము. అది సాయిమాయ తరపున మేము కూడా. ఇప్పుడు టైం నైట్ ఆల్మోస్ట్ 2:30 అయింది. సో ఆ నిద్ర మొత్తంలో ఏదో చెప్పేసి ఉంటా, దయచేసి మన్నించండి. మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వణక్కం.